Come sana. Congrats, ma. Is today, ma? నేను నర్సరీ నుంచి భాషం స్కూల్లో చదువుతున్నాను. మా పేరెంట్స్ అండ్ మా టీచర్స్ సహాయం కొరతో నేను ఈరోజు 10th లో 597 మార్క్స్ పొందాను. నేను ఇది సాధించడానికి మా భాష్యం ప్రిన్సిపల్ గారు మా చైర్మన్ గారు రామకృష్ణ సార్, మా ప్రిన్సిపల్ సురేంద్ర బాబు సార్, ఇంకా మా టీచర్స్ అందరూ నాకు ఎంతో సహాయం చేశారు. నా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రోత్సహించారు. ఇంటర్లో ఎంఎస్సీ తీసుకోవాలనుకుంటున్నాను. చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని నా ఆశ. Good morning everyone. I am Sana. I am studying in Basham High School. I scored 596 marks in this 10th class examinations. I want to thank all my teachers, especially our principal Surendra Babu sir, vice principal Bhargav sir, and our chairman Ramakrishna sir. And my parents also helped me a lot to score this. Thank you. హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ. ఈస్ట్ ఆర్ వెస్ట్ భాష్యం ఈజ్ ద బెస్ట్ అని మరొకసారి భాష్యం విద్యా సంస్థలు నిరూపించాయి. భాష్యం చైర్మన్ రామకృష్ణ గారు, వైస్ చైర్మన్ హనుమంతరావు గారు, తర్వాత ఎండి సాకేతరామ్ గారు, మా సియు అనిల్ కుమార్ గారు ఒక ప్రోత్సాహంతో మా అధ్యాపక బృందం, తర్వాత టీచర్స్, తర్వాత వచ్చేసి నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే అందరి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈరోజు ఆదోని పట్టణంలో హరిణి అనేటువంటి మా అమ్మాయి 597 మార్క్స్తో టౌన్ టాపర్గా ఈరోజు రావడం జరిగింది. ఆ అమ్మాయి ఇక్కడ పక్కనే ఉంది. ఇక్కడ 597 మార్క్స్ అనేటువంటివి ఆషామాషి విషయం కాదు. 597 మార్క్స్తో ఈరోజు ఆదోని పట్టణంలో భాష్యంకి విద్యా సంస్థలకి వన్నె తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులలో హరిణి తర్వాత సనా అనేటువంటి అమ్మాయి 596 మార్క్స్తో సెకండ్ టాపర్గా రావడం జరిగింది. 595తో హారిక అనే అమ్మాయి, నెక్స్ట్ 590తో యశ్వంత్ అనే అబ్బాయి కూడా టాపర్గా రావడం జరిగింది. అంటే 590+లో 4 నెంబర్ స్టూడెంట్స్ ఒకే బ్రాంచ్ నుంచి ఒకే క్లాస్ నుంచి రావడం చాలా ఆశించదగ్గ విషయం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే మా ఆదోని పట్టణంలో మా స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులు 80 మంది ఉంటే 41 మంది విద్యార్థులకు 500+ మార్క్స్తో ఈరోజు మేము టౌన్లో టాపర్గా ఉన్నందుకు హర్షిస్తూ ఉన్నాము. ఇంతటి విజయానికి కారకులైనటువంటి భాష్యం చైర్మన్ రామకృష్ణ గారికి, హనుమంతరావు సార్ గారికి, మా యొక్క సియు అనిల్ కుమార్ సార్ గారికి, నాతోటి అధ్యాపక బృందానికి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, తల్లిదండ్రులకి అందరికీ కృతజ్ఞతాంజలి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అనండాలి. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన విషయం మీకు తెలిసిందే. అయితే రాష్ట్రంలో నెంబర్ 1 స్థానం ఎవరు దక్కిందంటే భాష్యంకే దక్కింది. అదే భాష్యంకు గొప్ప ఎంపిక ఈస్ట్ ఆర్ వెస్ట్, భాష్యం ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. నేహాంజలి అనేటువంటి అమ్మాయికి 600కి 600 మార్క్స్తో రాష్ట్ర వ్యాప్తంగా టాపర్గా వచ్చినందుకు దానికి కూడా హర్షిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనండాలి. 89 మెంబర్ స్టూడెంట్స్లో 89 మెంబర్స్ పర్సెంటేజ్తో ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ మనకు టాపర్గా వచ్చినటువంటి అమ్మాయి కూడా 597తో నర్సరీ నుంచి మన దగ్గర చదువుతూ ఉంది. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మన దగ్గర అమ్మాయి చదువుతూ ఉంది. ఇంకొక సెకండ్ టాపర్ వచ్చేసి మనకు 596 సనా అనేటువంటి అమ్మాయి. కంగ్రాట్స్ మా. ఈ అమ్మాయి కూడా మనకు నర్సరీ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన స్కూల్లో చదువుతూ ఉంది. వీళ్ళిద్దరు కూడా టౌన్ టాపర్స్ ఈరోజు రావడం జరిగింది. ఇంతేకాకుండా వచ్చేటువంటి జేఈ మెయిన్ రిజల్ట్స్లో పోల్చుకుంటే జేఈ మెయిన్ రిజల్ట్స్లో కూడా సాయి మనోజ్ఞ అనే అమ్మాయి 100%తో దేశవ్యాప్తంగా మహిళా విభాగంలో దేశవ్యాప్తంగా టాప్ 1 ర్యాంక్ కైవసం చేసినటువంటి సాయి మనోజ్ఞ కూడా హర్షిస్తున్నాం. మన బ్రాంచ్లో కూడా చదివినటువంటి ఒక అబ్బాయి జయదీప్ అనేటువంటి అబ్బాయి నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మన భాష్యం స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ వచ్చేసి మన గుంటూరు భాషలో చదివి అబ్బాయి కూడా 99.97%తో జేఈ మెయిన్స్లో సక్సెస్ రేట్ కూడా సాధించడం జరిగింది. కేవలం 10th క్లాస్ రిజల్ట్స్తో ఆగిపోకుండా జేఈ మెయిన్స్ అయితేనేమి, అడ్వాన్స్ అయితేనేమి, జిప్మర్ అయితేనేమి, డ్రీమ్డ్ అయితేనేమి, నీట్ అయితేనేమి అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి తర్ఫీదు 6th క్లాస్ నుంచి మేము ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ ఏదో గ్రోత్ రావడం జరుగుతుందనే విషయానికి హర్షిస్తున్నాము. ఈ విజయానికి కారకులైనటువంటి
మా ఉపాధ్యాయ బృందానికి సహకరించినటువంటి పాత్రికేయ బృందానికి కృతజ్ఞతలండి. ధన్యవాదములు. 7 ఇప్పుడే ఫస్ట్ టైం సార్ మన బ్రాంచ్లో. ఆదోని 1లో 597 ఇదే ఫస్ట్ టైం. అంటే గత సంవత్సరాల్లో మార్క్స్ 595, 594 వచ్చినా అప్పుడు టౌన్ టాపర్గా మనమే ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ వచ్చేసి ఈ సంవత్సరం 597 రావడం ఇది ఫస్ట్ టైం. ఎస్ సార్, ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు గత సంవత్సరాల్లో 10 years బ్యాక్ అయితే ప్రతిభ అవార్డు తీసుకోవడం జరిగింది సార్. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మన ఆదోని అమ్మాయికి, శాంతిని అమ్మాయికి ప్రతిభ అవార్డు కూడా రావడం జరిగింది 10th class రిజల్ట్స్లో. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు తరుణ్ కుమార్. నేను భాష్యం స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు ఇక్కడున్న టీచర్స్తో, నా పేరెంట్స్తో నేను ఎంతో గర్వపడుతున్నాను. నాకు ఈ 10th class రిజల్ట్ 500+ వచ్చినాయి. 500+, 535. Good morning to all. Myself Mujin Patel. I am studying in Bhasham High School. I scored in 10th class 571 marks. I am proud of my parents to study in this school and all teachers and especially principal and vice principal. Thank you.